సినిమాల హీరోగా చేసిన రాజకీయంలో ఉన్న సినిమాలు తీసిన రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ సార్కు బొచ్చడు మంది అభిమానులు. సార్ వస్తున్నాడంటే ఆయనను చూసేటందుకే ఎగబడుతుంటారు. ఆంధ్ర కంటే మన తెలంగాణలో ఎక్కువ మంది ఉంటారు ఆయనకు అభిమానులు. సార్ కూడా అంతే, అభిమానుల్ని అస్సలు నారాజు చేయడు. అట్లనే ఇయ్యల్లో అభిమానిని కలిసేటందుకు వచ్చాడు పని కట్టుకొని. అభిమాని ఇంటికి పోయి రియల్ హీరో అనిపించుకున్నాడబ్బా పవన్ కళ్యాణ్ సారు. ఇప్పుడు రాజకీయం లీడర్ కదా అంటారా? అవు కావచ్చు, కనుక తమ్ముడు సార్కు అభిమాని అయింది మాత్రం ఆయన సినిమాలు చూసే. తమ్ముని పేరు నిరంజన్, ముద్దుగా గబ్బర్ సింగ్ అని పిలుచుకుంటారు అందరూ. హన్మకొండ వాళ్ళది. ఇప్పుడు 16 ఏండ్లు, కానీ చిన్నగున్నప్పుడే ఒంట్ల పానం చూస్తే ఈ మంచానికే పరిమితమైండు తమ్ముడు. అప్పటి సంది ఇప్పటి వరకు టీవీలో వచ్చేటి పవన్ కళ్యాణ్ సార్ సినిమాలే ఆయనకు సోపతులు. ఎవ్వరికి అంతు చిక్కని రోగము తమ్ముంది. కాళ్ళు ఇరిగినట్టు, ఎముకలు వలిగినట్టు, కడుపు చీల్చినట్టు ఒక్కటే నొప్పి. ఉన్నన్ని రోజులు సంబరంగా ఉంచాలే, బాధ పెట్టొద్దు, మందుల కంటే సంబరంగా ఉంచుడే తమ్ముడి రోగానికి మందు అని చెప్పిరట డాక్టర్లు. మరికి తమ్ముడు ఆయనకు అభిమాని అనేటి ముచ్చట ఎట్టరికైందో ఏమో గానీ ఇవాళ తీరిక చూసుకొని పని కట్టుకొని వచ్చిండు, తమ్ముని ఖుషి చేసిండు అన్నట్టు పవన్ కళ్యాణ్ సారు. అది అమ్మకు మెస్ ఇష్టం కదా. మంచి కారు రామ్ చరణ్ సార్ కారు కుక్క పిల్ల కావాలా? ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల పుడులేనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? ఇంత దూరం వచ్చి ఉత్తకపోతేట అనుకున్నట్టున్నాడు కావచ్చు. మందులకు అక్కడికి వస్తేనే ₹1,00,000 ఇచ్చిండు. నిరంజన్ ఆడుకునేందుకు కుక్క పిల్లను పంపిస్తానని మాట ఇచ్చిండు కూడా. అంతేకాదుల్లో ఒకలా OG2 సినిమా తీస్తే నిరంజనేనట స్పెషల్ గెస్ట్. ఇది నేనంటున్న మాట కాదుల్లో, కుడుతూ పవన్ కళ్యాణ్ సార్ చెప్పిన మాటే. పుడులేనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టం అవుతుందా? పంపించిన చెప్పు, పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని, మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందా? పంపించిన మంచి ఇల్లు ఇచ్చినా పంపించిన. గంత పెద్ద హీరో, ఓ రాష్ట్రానికి చిన్న సీఎం, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన ఇల్లు దోలాడుకుంటూ వచ్చేటాళ్ళకు వాళ్ళ ఇంటి వాళ్ళది చిన్న మురిపం కాదు పో. పవన్ కళ్యాణ్తో ఏం చెప్పాడంటే వానికి ఉన్న బాధలని చెప్పుకున్నాడు. నాకు ఇలా ఉంది అలా ఉంది అని చెప్పిండు. సార్ కూడా కొంచెం కన్నీరు పెట్టిండు. అవన్నీ చెప్పినాక నీకు ఏం కావాలి అని చెప్తే నాకు నాకు అని చెప్పి నా కోరికలు ఇవి ఉన్నాయని చెప్తే నీ కోరికలు ఖచ్చితంగా నేను నెరవేరుస్తా, నువ్వు అన్న నేను చేస్తా, నేను మళ్ళీ ఒక 2-3 డేస్లో నేను మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను మా వాళ్ళతోని, ఎలా ఉన్నావో చెప్పు అని కూడా అన్నాడు మాకు. ఇక ఇటు వచ్చిన కార్యం ఒడిపించుకొని కార్లెక్కి మంగళగిరికి పోతుంటే నడిమిట్ల సూర్యాపేటలో అడ్డం తిరిగి అభిమానులు. సార్ కూడా అంతే, అభిమానులనేం నారాజ్ చేయలే. కారు తలుపు తీసి అభిమానులను ఖుషి చేసిండు గిట్ల చిన్న సీఎం సారు.